ప్రభుత్వం పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ భూములు అనేవి దశాబ్దాల కాలంగా ఏదైతే రైతులు సాగు చేసుకుంటున్నారో వారి పేరు మీద సక్రమంగా ఎవరి భూమి వారికి సర్వే నెంబర్లతో సహా సక్రమంగా చేసి ప్రభుత్వం తాలూకా యాంబ్లంతో పాస్ పుస్తకాలు ఇస్తారనేటువంటి ఒక పెద్ద నమ్మకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఉంది. అదే దిశగా ఈరోజు అధికారులు కూడా గ్రామాల్లో చాలా నిశ్చింతగా పరిశీలించి రైతుకి 100% కూడా ఈసారి తప్పకుండా న్యాయం చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇవాళ రెవెన్యూ సదస్సులు అవి జరుగుతున్నాయి. సదస్సులకు కూడా పెద్ద ఎత్తున రైతాంగం కూడా హాజరవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి తన ఫోటోతో పుస్తకాలు వేసి ఈ గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు కూడా ఇష్టారాజ్యంగా చేసి చాలా మంది ఇబ్బందులు పడ్డాం. ఈసారి ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మరి రైతాంగానికి ఈ భూములు సెటిల్మెంట్ అనేది సక్రమంగా చేసి వారి పేరు మీద పాస్ పుస్తకాలు యాంబ్లంతో ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో పనిచేస్తుంది. కాబట్టి